హాయ్ అండి. నా రాగం పాట 86 చెప్పు అని నిలదీస్తుంది అంతరాత్మ. ధ్రువ అంతరాత్మ వైపు చూసి నేనేం అంతగా ఏమీ చేయలేదు. మళ్ళీ ఓవర్ చేసి చెప్పొద్దు. అబ్బచా ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో అమ్మా. ఈ కహానీలు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పుకో, నాకు కాదు. నేను నీ లోపల ఉండే అంతరాత్మని. అది గుర్తు పెట్టుకుని మాట్లాడు అంటుంది. ధ్రువ తల వెనక రబ్ చేసుకుంటూ అంటే దాన్ని ముద్దు బాగుండి నాకు వదలబుద్ధి కాలేదు అనుకో. అంతరాత్మ అంటే ఏంటి? టేస్ట్ బాగుండడానికి అవి ఏమైనా లాలీపాప్సా ఏంటి అంటుంది. ఏయ్, నువ్వు నా అంతరాత్మవి, దానికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? నా వైపు కదా మాట్లాడేది. అభం శుభం తెలియని అమాయకపు నా మేఘనాన్ని నీ ఇష్టానికి వచ్చినట్టు ప్రవర్తించి ఏడిపిస్తూ ఉంటే నాకు ఇక్కడ కాలుతుంది అంటుంది. అది అభం శుభం తెలియనిదైతే మరి నేనేంటి? నేను బేవర్స్ గడినా? నేను కూడా అభం శుభం తెలియని వాడిని. 26 years వచ్చినా స్టీల్ వర్జిన్ ఇక్కడ అంటాడు. అంతరాత్మ బొంగేం కాదు. ఫారెల్లో ఆ తెల్లతోలు మూతులు అవి నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను చూడలేదు అనుకుంటున్నావా? నేనేం ఫీల్ కాలేదు అనుకుంటున్నావా? ధ్రువ దిక్కులు చూస్తూ అది అక్కడ కల్చర్ అంతే, అంతకు మించి ఎక్కువ అక్కడ ఏమీ జరగలేదు. నీకు కూడా తెలుసుగా. ఆ తెలుసులే, అదంతా వదిలే. నా పిల్ల ఇష్టం లేదు అంటూనే ఎందుకు నా పిల్ల పెదవులను ఆక్రమించావు? ముందు దాని సంగతి చెప్పు అంటుంది. ఏయ్, నీ పెళ్ళేంది అంటాడు ధ్రువ మొహం చెట్లించుకుని. అరే ఏందిరా ఈ టార్చర్ నాకు? నువ్వు మనిషివి ఎదిగవు కానీ బుర్ర ఎదగలేదు. నీ మనసులో నువ్వు తన దగ్గరికి వెళ్తే ఏం ఫీల్ అవుతున్నావో తెలుసుకుని చావవు. లోపల ఉన్న నాకు తెలుస్తున్నా ఒప్పుకోవడానికి నీ ఈగో అడ్డొస్తుంది. నాకేమనిపిస్తుంది? నాకేమీ అనిపించడం లేదు. అవునా? ఏమీ అనిపించకపోతే మరి ముద్దు ఎందుకు పెట్టావు? ధ్రువ కోపంగా ముద్దు ముద్దు అంటావేంటి? డ్రింక్ చేసున్నాను, అందులో అది నన్ను రెచ్చగొట్టి కోపం వచ్చేలా మాట్లాడేసరికి అలా ఏదో కోపంతో పెట్టేశాను. పెట్టడానికి కోపంలో అయితే పెట్టాను గాని నువ్వు చెప్పినట్టు దాన్ని పెదవులు అందుకున్నాక వదలబుద్ధి కాకగా డీప్ గా ముద్దు పెట్టా అంతే, అంతకు మించి ఏమీ లేదు అంటాడు. అంతరాత్మకి పిచ్చ కోపం వచ్చింది. నువ్వు బయట ఇలాగే చచ్చిపో, ఏ ఫీలింగ్స్ లేవు నీకు అని. నీ అంతరాత్మని కాబట్టి ఆ శిక్ష నాకు కూడా తప్పదనుకో. కానీ తొందరగా నీలో ఉన్న ఫీలింగ్స్ అన్ని తెలుసుకుంటే నీకే మంచిది. లేకపోతే ఎవడో ఒకడు వచ్చి నా మేఘన పాపని పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు నెత్తి మీద తడిగుడ్డ వేసుకుని కూర్చుని ఎడొద్దు గాని. ఎవడు వాడు? రమ్మను. అంత ధైర్యం ఉందా? వచ్చిన వాడిని అడ్రస్ లేకుండా పాతేస్తాను. అయినా అది ఎందుకు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అంటాడు ధ్రువ అని అలా మాట్లాడవలసిన మాటలన్నీ మింగేస్తూ. నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీకేమైనా అర్థమవుతుందా? పెళ్లి చేసుకోకుండా నీకు కాఫీలు టిఫిన్లు అందిస్తూ నౌకరుగా నువ్వు చెప్పే అడ్డమైన మాటలకు కోపానికి బలవుతుంది అనుకున్నావా ఏంటి? నీకెంత జ్ఞానోపదేశం చేసినా కూడా వేస్ట్ అని అంతరాత్మ ధ్రువలో దూరిపోయింది. కొన్ని క్షణాలు అలాగే ఆలోచిస్తూ నిలబడిపోతాడు ధ్రువ. నిజంగానే నేను వద్దంటే అది వేరే ఒక్కరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందా అని అనుకోగాని ఒంటిలో రక్తం ఒక్కసారిగా మరిగినట్టు అనిపించి 2 పిడికిళ్ళు గట్టిగా బిగిస్తాడు. ఆ మాట కూడా తనకు వినడానికి ఊహించుకోవడానికి అసలు నచ్చడమే లేదు. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మేఘా రూమ్ కి వెళ్తాడు. ఇంకా అందరూ కూడా అక్కడే ఉన్నారు. సుమంత్ అందరినీ బయటికి పదండి, ఎందుకు ఇంతమంది ఇక్కడ అని జమునతో చిట్టి తల్లిని నువ్వు చూసుకుంటూ ఉండురా అని అందరినీ తీసుకుని బయటికి వస్తారు. ఇంతలో సర్వెంట్ పైకి వచ్చి సార్ మిమ్మల్ని కలవడానికి లాయర్ గారు వచ్చారు. అది విన్న అందరిలో లాయర్ గారా? హాల్లో 4 లాయర్లు ఉన్నారు. అందులో సీనియర్ లాయర్ కిషోర్ వాళ్ళ తాతగారి నుంచి సింగమనేని వంశానికి అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. దానికి సుమంత నవ్వుతూ అందరినీ విష్ చేసి ఏంటి బాబాయ్ ఎలా వచ్చారు అని అడుగుతారు. కిషోర్ గారు ఆయన కంటే వయసులో పెద్దవారు కాబట్టి, అదీ కాక వాళ్ళ నాన్నగారి హయం నుంచి చూస్తున్న మనిషి కాబట్టి బాబాయ్ అని పిలుస్తారన్నమాట. చెప్తాను, ఇలా రండి, అందరూ కూర్చోండి అని వాళ్ళతో పాటు తెచ్చిన దస్తావేజులు టీపై మీద పెడతారు. దస్తావేజులతో ఒక టేబుల్ అంతా కూడా అంతెత్తున నిండిపోయి ఉంటుంది. టేబుల్
సుమంత గారు, ఏంటి బాబాయ్ ఇవి అంటారు. 4 సంవత్సరాల క్రితం సిద్ధుబాబుకి మీరిచ్చిన ఆస్తి తాలూకా దస్తావేజులు. ఈ రోజు సిద్ధుబాబు వీటిలో నుంచి 1 సెంటు భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తీసుకోలేదు. తాతగారు నన్ను చైర్మన్ ఎందుకు చేయమని అన్నారో నాకు తెలియదు, కానీ సింగమనే ఆస్తికి గార్డియన్ గా ఉంటాను. కానీ ఇవి అవసరం లేదు. ఈ ఆస్తి మొత్తం ధ్రువ, సూరజ్, ప్రియ, మేఘన వాళ్ళ నలుగురికి, వాళ్ళకు పుట్టే పిల్లలకి ఈ ఆస్తి దక్కాలి అని ఈ తాతగారు వీలునామా తిరిగి రాయించారు సిద్ధుబాబు అని అంటారు లాయర్. ఆ మాట వినగానే అక్కడ ఉన్న అందరికీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యంగా అనిపించింది. హేమంత్ భువనానికి ఇది కాదు, ఇది సరిపోలేదు, ఇంకా ఏదో చెయ్యాలి అని వాళ్ళ మొహాలు చెప్పగానే చెప్తున్నాయి. ధ్రువకైతే ఇంకలా ఒక్కలాంటి షాకులోనే ఉండిపోయారు. సూరజ్కి, ప్రియకి సిద్ధు ఇలా చేయటం వాళ్ళకి ఏమాత్రం నచ్చలేదు. తమకు ఎంత హక్కు ఉందో అంతకంటే ఎక్కువగా సిద్ధుకే ఉంది అని వాళ్ళ ఉద్దేశం. సుమంత్ గారు లోపల ఎన్నో రకాలుగా ఫీల్ అవుతున్నా అవి ఏ మాత్రం కూడా బయటికి చెప్పుకోలేక, అదేంటి బాబాయ్, మరి సిద్ధు అలా చెయ్యాలి అనుకున్నప్పుడు కనీసం నాకెందుకని చెప్పలేదు? అప్పుడు చెప్పకుండా ఏకంగా పని మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చి ఇప్పుడు చెప్తున్నారేంటి అని అంటాడు సుమంత్. ఈ రోజు సిద్ధు బాబుకి ఎంతో నచ్చ చెప్పాలని చూశాను బాబు, అస్సలు నా మాట వినలేదు. ఎందుకు వింటాడు చెప్పండి? అమ్మ పోలుగులతో పాటు గుణాలన్నీ పొడిగి పుచ్చుకున్నాడు. ఆ అమ్మ సిద్ధాంతమే ఆ బాబుకి కూడా వచ్చింది. ఆ అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటారు, మనం కష్టపడి రూపాయి సంపాదించుకుంటేనే దానిలోనే తృప్తి పడాలి, కానీ మనం కష్టపడకుండా ఉచితంగా మన కాళ్ళ దగ్గరికి ఎన్ని వేలు వచ్చినా కూడా తీసుకోకూడదు అని. మనం కష్టపడకుండా మనది కాని దాని గురించి ఆశించకూడదు అని. ఆ సిద్ధాంతమే, ఆ విలువలే ఆ కొడుక్కి నేర్పింది ఆ తల్లి. అందుకే నేను కష్టపడింది 1000 కోట్లలోనే ఉంది. ఇక తాతగారి సంపాదించింది నాకెందుకు? ఆ నలుగురికి సమానంగా పంచండి అని చెప్పాడు ఆ రోజు అంటారు లాయరు. అది విన్న సుమంత్ కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. అచ్చం నా మహిళనే ఉంటాడు అనుకుంటారు మనసులో. ధ్రువకి ఇన్ని లక్షల కోట్లు ఇంత ఈజీగా ఎలా వదులుకున్నాడో అర్థం కాక ఆ తికమకలోనే ఉన్నాడు. భువన మరి ఆ రోజు ఈ మాట మాకెందుకు ఇవ్వలేదు అంటాడు. కిషోర్, ఎందుకంటే తాతగారి వీలునామా తిరిగి రాయించాలంటే 5 సంవత్సరాలు గడిచిన తర్వాత సిద్ధుబాబు ఇష్ట ప్రకారంగా వీలునామా మార్చి రాయాలి అని ఉంది అందులోనూ ప్రియమ్మ, మేఘమ్మకి మేజర్స్ కూడా కాలేదు కాబట్టి, ఇంత ఆస్తి వాళ్ళ పేరు మీదకి వెళ్ళదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మేజర్స్ అయ్యారు. ఆస్తి వాళ్ళకి పుట్టే పిల్లలకి చెందేలా చేశాడు సిద్ధుబాబు. సుమంత్, అదేంటి బాబాయ్, నాన్న వీలునామా ప్రకారం సిద్ధుకి వాడి పిల్లలకి కదా చెందాలి అని రాశారు. సిద్ధు కూడా గార్డియన్ గా కదా అని అంటారు. లాయర్ గారు, మీ తండ్రి అలాగే వీలునామా రాశారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ఆస్తి అంతా వాళ్ళకే హక్కుదారులు. కానీ నీ కొడుకు మహాజగత్కుడు, దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది అని, లాలో ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది, వెతకండి అని మమ్మల్ని పరుగులు పెట్టించాడు. మళ్ళీ మా చేత ఇలా తిరిగి చదివించాడు. నీ కొడుకు, దీనికి ఫలితం ఇప్పుడు మీ ముందే ఉంది అని. ఎక్కడ ఏమున్నాయో వాటి అన్నిటికీ సంబంధించిన డాక్యుమెంట్స్, కానీ ఎక్కడ ఉన్నాయో మళ్ళీ కొత్తగా యాడైన ఆస్తులు తెలుసుకుని నలుగురికి సమానంగా డివైడ్ చేసేసరికి ఇంత టైం పట్టింది. ఇందులో నుంచి సిద్ధుబాబు 1 రూపాయి కూడా తీసుకోలేదు. సుమంత్ బాబు అని ఆ పేపర్స్ అన్ని వాళ్ళకి అప్పగించేశారు లాయర్. ఇక నుంచి ఈ ఆస్తికి సిద్ధుబాబుకి ఎటువంటి సంబంధం లేదు, కానీ కేవలం అతను మీ వెనుకే ఉండి నడిపిస్తారు అంతే అని అక్కడి నుంచి లాయర్లు అందరూ కూడా వెళ్ళిపోతారు. సూరజ్, ధ్రువ, భువన హేమంత్ వైపు చూస్తూ, అన్నయ్య గురించి ఏవేవో చెప్పావు కదా, మరి ఇదంతా చూసిన తర్వాత అయినా సిద్ధు అన్నయ్య ఎలాంటి వాడో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను అని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతారు. సుమంత్ గారు భారమైన మనసుతో ట్రస్ట్ కి వెళ్ళిపోతారు. ఆస్తి దస్తావేజులు వాళ్ళ చేతికి వచ్చాయి అని ఆనందంతో ధ్రువాన్ని పట్టించుకోరు.
ఇక భువన హేమంత్ ఆ పేపర్స్ లాకర్లో సర్దే పనులు బిజీ అయిపోయారు. ధ్రువ తల్లి మామయ్య వైపు ఒకసారి చూసి సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళి లాయర్ గారు మహదేవ్ గురించి చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంటాడు. సిద్ధు అమ్మగారి గురించి వాళ్ళకి ఎలా తెలుసు, ఆమె గురించి వాళ్ళు అంత గొప్పగా ఎలా చెప్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆవిడ గురించి అసలు ఆమె మంచితనం గురించి వీళ్ళు అసలు ఎంత గొప్పగా చెప్తూ ఉంటే మరి మమ్మీ మావయ్య ఆవిడ గురించి ఎందుకు అలా చెప్పారు అని ఆలోచిస్తూ ఉంటాడు ధ్రువ. అయితే సిద్ధు ఆస్తి మీద ఎలాంటి మోజు లేదా, అందుకేనా అన్ని లక్షల కోట్లు ఈజీగా వదిలేసుకున్నాడు. అసలు ఏంటి కన్ఫ్యూజన్? మమ్మీ వాళ్ళు చెప్పిన దానికి, సిద్ధు వాళ్ళ అమ్మ గురించి వింటున్న దానికి, ఇంకా సిద్ధు చేస్తున్న దానికి ఎలాంటి సంబంధం లేకుండా పోతుంది అని తల పట్టుకుని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ధ్రువ. మరి ధ్రువ కూడా మారుతి సిద్ధుతో కలిస్తే చూడాలి.